ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా లేవండి మేల్కొండిలో పార్ట్ 15లో ప్రశ్నోత్తరాల్లో పార్ట్ 3లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో వేదాంత తత్వంపై జరిగిన చర్చలో పార్ట్ 3 చెప్తున్నాను ఇప్పుడు నేను. ప్రశ్న: సూక్ష్మ శరీరం అని మీరు దేన్నంటారు? సమాధానం: మేము దాన్ని లింగ శరీరం అంటాము. ఈ స్థూల శరీరం నశించిపోతూ ఉంది. ఇది ఇంకొక శరీరంలో ఎలా ప్రవేశిస్తుంది? శక్తి దానంతటా అది ఉండజాలదు. అది ఏదో ఒక పదార్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఈ శరీరం స్థూలం అని హేతువుల చేత అంతఃశరీరం ఒకటి ఉందని నిరూపితమవుతున్నది. అది పదార్థం కాక భావమై ఉండాలి. ఆ భావమైన శరీరం మరలా స్థూల శరీరాన్ని కల్పించుకుంటుంది. మనస్సే ఈ శరీరాన్ని నిర్మించుకుంటున్నది. నేను యోగినైతే నా మెదడు యోగి యొక్క మెదడవుతుంది. యోగులు ఈ శరీరాన్నే భగవంతుని నివాసభూమిగా చేయవచ్చునని చెబుతారు. వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ఒక అనాపరిమాణం ఉండే అనుభవం 1000 పౌండ్లుండే సిద్ధాంతం కంటే అధికం. ఈ అద్భుతాలు జరగడం నేను చూడలేదు కాబట్టి అవి జరగలేదని, అది అబద్ధమని ఎలా చెప్పగలను? అభ్యాసం వలన అద్భుత ఫలితాలు కలుగుతాయని యోగులు గ్రంథాలు చెబుతున్నాయి. విడవకుండా అభ్యాసం చేస్తే అనేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొద్ది కాలంలో సక్రమంగా చేయబడే సాధనల వల్ల తగిన ఫలితాలు వస్తాయి. అప్పుడు ఈ చెప్పే మాటల్లో మోసం లేదని తెలియగలదు. వేదాదుల్లో చెప్పబడిన మహా ఆశ్చర్యాలన్నీ యోగులు తార్కికంగా రుజువు చేస్తారు. యోగులు కొన్ని అద్భుతాలు చేసినట్లు ప్రతి జాతిలోనూ కద్దు. అవి అబద్ధాలనే వాడితో వాదమేముంది? అవి అబద్ధాలని రుజువు చేయబడేంత వరకు అలా అనడానికి నీకు హక్కు లేదు. అవి నిరాధారాలని నీవు రుజువు చేయలేదు కదా. యోగులు వాటిని నిరాధారాలని చెప్పలేదు. ఈనాడు కూడా అలా చేయగలుగుతామని చెబుతారు. ఈనాడు కూడా భారతదేశంలో ఇలాంటి అనేకమైన అద్భుతాలు చేయబడుతున్నాయి అని నిరాధారంగా చేయబడటం లేదు. అవి నిరాధారంగా చేయబడటం లేదు. వాటిని గురించి చాలా గ్రంథాలు ఉన్నాయి. మనస్తత్వ శాస్త్రాన్ని తార్కిక విధులను అనుసరించే యోగులు పరిశీలించారు. ఆ ఘనత వారికే దక్కుతుంది. ప్రశ్న: యోగులు చూపించగల సిద్ధులెట్టివో విస్పష్టంగా చెప్పగలరా? సమాధానం: యోగి తన విద్యను అధికంగా విశ్వసింపమని ఎవరినీ అడగడు. ఇతరుల విద్యల విషయంలో ఏమాత్రం విశ్వాసం ఉండాలో అంత మాత్రం చాలు. అంత మాత్రం నమ్మకంతో రావచ్చు, సాధన చేయవచ్చు. కానీ యోగి యొక్క లక్ష్యం మహత్తరమైంది. మనశ్శక్తి చేత చేయగల సామాన్య విషయాలను కొన్నిటిని నేను చూశాను. అందుచేత మనశ్శక్తి చేత మహా విషయాలు సాధ్యం కావని నేను ఎట్లు చెప్పగలను? సర్వజ్ఞత్వం, సర్వవ్యాపిత్వం లక్ష్యంగా పెట్టుకుని యోగి శాశ్వతమైన శాంతిని, ప్రేమను సాధించవచ్చు. నేను ఒక యోగిని చూచాను. ఆ యోగిని ఒక త్రాచుపాము కరిచింది. వెంటనే ఆయన నేల మీద పడిపోయినాడు. కానీ సాయంత్రానికి లేచి కూర్చున్నాడు. నేను ఏం జరిగిందన్నాను. ఆయన ఇట్లా అన్నాడు: భగవంతుని వద్ద నుండి నా వద్దకు ఒక రాయబారి వచ్చాడు. ఇది ఆయన సమాధానం. ద్వేషం, కోపం, అసూయ అతనిలో లేవు. అతడు దేనికి చలించడు. అతడు ప్రేమ నిలయం. అతడు ప్రేమశక్తి చేత సర్వశక్తిమంతుడైనాడు. నిజమైన యోగి అట్లుంటాడు. యోగి కానివాడు బానిస అవుతాడు. ఆహారానికి బానిస, భార్యకు బానిస, పిల్లలకు బానిస. ప్రపంచంలో అతడు దేనికి బానిస కాడు. ఎవడు దేనికి బానిస కాడో అతడే నిజమైన పురుషుడు. అతడే నిజమైన యోగి. సర్వసమత్వాన్ని పొందిన వాడికి భేదభావం ఎలా ఉంటుంది? భగవంతుడు పవిత్రుడు. అందరూ పవిత్రులే. అందుచేత వారిలో భగవంతుడు ఉంటాడు. వారు ఈశ్వరునిలో ఉంటారు. ప్రశ్న: యోగులు వర్ణాశ్రమ భేదాన్ని మన్నిస్తారా? సమాధానం: మన్నించరు. మానసిక పరిణతి పొందని వారి కోసం వారి క్రమ వికాసానికే కావింపబడిన వ్యవస్థయే వర్ణం. ప్రశ్న: ఈ సమాధి స్థితి
స్థితిని భారతదేశంలోని వేడికిని ప్రశ్న ఈ సమాధి స్థితికిని భారతదేశంలో వేడికిని సంబంధం ఏమైనా ఉందా? సమాధానం, ఇదేమి ప్రశ్న? సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తున ఉండే హిమాలయాల్లోనూ ఉత్తర ధ్రువ సమీపంలో గల దారుణ శీతల స్థితిలోనూ సర్వ వేదాంతం రూపొందింది. యోగులు అక్కడనే సమాధి స్థితిని పొందారు. ప్రశ్న, అంత చల్లని చోట ఇలాంటి సాధన చేయడానికి వీలున్నదా? సమాధానం, వీలున్నది. అక్కడనే వీలున్నది. ప్రతి వాడును జన్మతో వేదాంతియే. మీరందరూ వేదాంతులే. మీరు బ్రతుకుచున్న ప్రతి నిమిషమును ఆ రహస్యమునే ఘోషించుచున్నది. లోకంలో సుఖం స్థాపించవలనడం నీవు భావించిన ధ్యేయమే కదా. నీవు నిజమైన వేదాంతివి, కానీ నీకు అది తెలియడం లేదు. నీకు తెలియకుండా నీలో నీతి ఉంది. వేదాంతం అంటే నీలోని నీతిని చూపేది. అది సర్వమతాల యొక్క సారం. ప్రశ్న, మా పాశ్చాత్యుల్లో సమైక్యాన్ని పొందించే సాంఘిక సూత్రాలు లేవంటారా? ప్రాచ్యుల్లో మీకంటే ఎక్కువ ఆర్ద్రత కలవారు ఉంటారా? సమాధానం, పాశ్చాత్యులు ఎక్కువ క్రూరులు అనుకుంటాను. ప్రాచ్యులకున్నంత భూతదయ వారికి లేదు. దానికి కారణం ఇది. మీ నాగరికత నిన్న మొన్నటిది. జాతి అనే గుణం వృద్ధి పొందడానికి కాలం కావాలి. మీకు లౌకికమైన శక్తి అధికంగా ఉన్నది. అందుచేత మీరు మనస్సును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. మీ యందు వినయం, మంచితనం వృద్ధి పొందటానికి కాలం పడుతుంది. ఈ గుణాలు భారతదేశంలో నిండుగా తొణికాడుతున్నాయి. నేను మా దేశంలో పల్లెలకు పోయి రాజనీతిని బోధించడానికి ప్రయత్నిస్తే వారికి అర్థం కాదు. నేను వేదాంతాన్ని బోధిస్తే తక్షణం వారంతా దాన్ని అర్థం చేసుకుంటారు. వైరాగ్య భావం భారతదేశపు గాలిలో నిండి ఉంది. ఇప్పుడు కొంతవరకు తగ్గిపోయింది. చక్రవర్తులు తమ సింహాసనాలను పర్యటించి దేశంలో పేదవారుగా తిరుగుతారు. పల్లెటూరు సామాన్య బాలిక కూడా ఇలా చెబుతుంది, నాకు ద్వైతాన్ని బోధించవద్దు. నా రాట్నం కూడా సోహం అంటున్నది. నీవు వారి దగ్గరకు పో. వారు ఎందుకట్లా మాట్లాడుతున్నారో అడుగు. ఇంత వేదాంతం చెప్పిన తర్వాత కూడా గుడిలో రాతికి మొక్కుతున్నారే అని అడుగు. దానికి వారు ఇలా చెబుతారు, మతం ఎలాంటిదంటే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు లాంటిదనే కాళ్ళు అనేది. కానీ వారి మతం స్వానుభవం. నేను వేదాంతిని. అంతా నశించిపోయిన తర్వాత కూడా నేనే ఉంటాను. అంతవరకు అజ్ఞానికి నాకును భేదం లేదు. నేను గుడికి పోతాను. నన్ను నేను తెలుసుకునే వరకు అలా పోతుంటాను. నేను పెద్దల బోధనను విన్నాను. దాన్ని తెలుసుకోవాలి, అనుభవంలోకి తీసుకురావాలి. వాగ్మిత, శాస్త్ర పాండిత్యం ఇవన్నీ పాండిత్య లక్షణాలు, కానీ బంధ విముక్తి హేతువులు కావు. బంధ విముక్తికి ఒక్కటే మార్గం, అది స్వాత్మానుభూతి. ప్రశ్న, వర్ణాశ్రమాచార విషయాలందరి శ్రద్ధయు మీరు చెప్పే వేదాంత భావం ఈ రెండు కలిసి ఉంటాయా? సమాధానం, కలిసి ఉండవు. వేదాంతులు వర్ణభేదం ఉండకూడదంటారు. వర్ణాశ్రాభిమానులు కూడా వర్ణాన్ని దోషభూయిష్టంగానే తలుస్తారు. ఇంతకన్నా మంచిదాన్ని చూపించండి, తర్వాత దాన్ని మేము వదిలిపెడతాం అంటారు. దానికి బదులేమి చూపిస్తావు? వర్ణభేదం ఎక్కడా లేదు. మీ దేశంలో కూడా వర్ణాన్ని ఏర్పరచడానికి మీరు ఎంతో శ్రమ పడుతున్నారు. ఒకడు చాలా ధనాన్ని సంపాదిస్తాడు. తక్షణమే 400 మందిలో నేనొకడిని అని ప్రకటిస్తాడు. అంటే ఉన్నతుల్లో ఒకటినైతినని చంకలు కొట్టుకుంటాడు. మేము వర్ణభేదాలను స్థిరపరిచాము. ఇతర జాతుల వారు వర్ణభేదాన్ని నియమించుకోవడానికి చాలా బాధపడుతున్నారు. మాలో 3 విశ్వాసాలు చెడులు కలవు. మీ సంఘంలోనూ దోషాలున్నాయి. మీవి చాలక మాకున్న వాటిని కూడా అప్పు తీసుకుంటే మీరు బాగుపడతారా? మా దేశంలో వర్ణభేదాలు ఉన్నాయి కాబట్టే మా 30 కోట్ల ప్రజలకు తిండి దొరుకుతున్నది. అది నిర్దిష్టమైన సంస్థ కాదు, నిజమే. కానీ మా దేశంలో వర్ణభేదం లేకుంటే మీకు సంస్కృత గ్రంథాలు ఉండేవి కావు. మా వర్ణం కోట గోడలు కట్టినది. ఆ గోడలు నిర్మించడానికి జరిగిన బ్రహ్మాండమైన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనాలు అయినాయి.
వర్ణం ఉండవలసిన అవసరం ఉంది. అందుచేత వర్ణభేదాలు అట్లే ఉన్నాయి. ఇప్పటి వర్ణభేద సంస్థ 700 ఏండ్ల క్రితం ఉన్నట్లు లేదు. ప్రతి దెబ్బ కూడా దాన్ని మరింత దృఢపరిచినది. ఇతర దేశాలను గెలవాలనే కాంక్షతో భారతీయుడు స్వసీమను వదిలిపోలేదని నీకు తెలియనా? అశోక చక్రవర్తి తన సంతానం ఎవ్వరూ కూడా ఇతర దేశాలను గెలవడానికి పోరాదని గట్టిగా చెప్పాడు. ఇతరులు మాకు బోధకులను పంపదలిస్తే వారు వచ్చి మాకు సహాయం చేయాలి, కానీ అపకారం చేయరాదు. ఈ జనమంతా హిందువులను గెలవడానికి ఎందుకు రావాలి? మా హిందువులు ఎవరికీ అపకారం చేయలేదే. చేయగలిగిన ఉపకారం ఉంటే చేశారు. నేడు ప్రపంచంలో ఉండే భౌతిక శాస్త్రాలు, వేదాంతం, మతం, సత్యం భారతదేశీయులే ప్రపంచానికి నేర్పారు. చాలా దేశాల్లోని అడవి మనుషులకు నాగరికత అంటే ఏమిటో నేర్పారు. ఆహా, ఇతర దేశాలు ఇందుకు బదులు తీర్చుకున్నాయి. భారతీయుల్ని సంహరించడంతో, దుర్ధికారం చేయడంతో, తమ మతంలో విశ్వాసం లేని వారిని హితేనులని పిలవడంతో బదులు తీర్చుకున్నాయి. పాశ్చాత్యులు మా దేశంలో ప్రయాణం చేసి మా దేశాలను గురించి వ్రాసిన పుస్తకాలను చూడండి. భారతీయులు వీరికి చేసిన అపకారం ఏమి? ఇంత పగ ఎందుకు? అత్యాచార విజృంభణ ఎందుకు? ఏ అపరాధానికి ప్రతీకారం? ప్రశ్న: మీ వేదాంతులు నాగరికత అంటే ఏమనుకుంటారు? సమాధానం: మీరందరూ తాత్వికులు. ధనం మనిషికి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టిస్తూ ఉందని మీరు అనుకోరు కదా. మీ యంత్రాల ప్రయోజనం ఎలా ఉంటుంది? మీ ప్రకృతి శాస్త్రాల ప్రయోజనం ఎలా ఉంటుంది? ఒక్కటే, అది జ్ఞానాన్ని వ్యాపింపజేయడం. మీరు కూడు గుట్టు లేకపోవడాన్ని యాంత్రిక నాగరికతచే నిర్మూలింపలేకపోయారు. పైగా దాన్ని మరింత ఎక్కువ చేశారు. యంత్రాలు పేదరికాన్ని పోగొట్టవు. మానవులు అధికంగా కష్టపడవలసిన స్థితిని అవి కలిగిస్తాయి. వాటి వలన స్పర్శ వృద్ధి పొందుతుంది, పోటీ అధికమవుతుంది. ప్రకృతిగా ఉంటే దాని విలువ ఏముంది? మీరు తీగ ద్వారా విద్యుత్ ప్రసారం కలిగించి మానవుని గొప్ప చేస్తారు ఎందుకు? ప్రకృతిలో విద్యుత్ ప్రసారం అంతగా ఉండనే ఉంది. ప్రకృతిలో లేనిదేది? దాన్ని మీరు వెలికి తీసి ప్రయోజనం ఏమి? అది అక్కడే ఉంది. దానివల్ల మీ అభివృద్ధి జరిగిందనుకుంటాను. విశ్వం ఒక పెద్ద గారడీశాల. జీవుడు అందులో వ్యాయామం చేస్తున్నాడు. వ్యాయామ ఫలితంగా మనం దేవతలమవుతాము. మన సర్వ ప్రయత్నాలు ఈ దైవత్వాన్ని ప్రకటించాలి. నాగరికత అంటే ఈ దైవత్వ ప్రకటనమే. ప్రశ్న: బౌద్ధుల్లో వర్ణభేదాలు ఉన్నాయా? సమాధానం: వారికి ఎక్కువ లేవు. హిందూ దేశంలో బౌద్ధులు ఎక్కువ మంది లేరు. బుద్ధుడు ఒక సంఘ సంస్కర్త. కానీ బౌద్ధ మత ప్రాబల్యం వలన దేశంలో వర్ణభేదములు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. బుద్ధుల్లో వర్ణభేదము లేదు, కానీ మానసికంగా తాము బౌద్ధులమనే గర్వం వారిలో ఉంది. బుద్ధుడు వేదాంత సన్యాసుల్లో ఒకడు. అతడు ఒక కొత్త శాఖను స్థాపించాడు. ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బౌద్ధ మతం అనుకొనబడే భావాలు అతనివి కావు. అవి అతనికి పూర్వమే ఉన్నాయి. ఆ భావాలు ఉన్న అతడు మహాపురుషుడయ్యాడు. అతని వలననే ఆ భావాలు శక్తిమంతాలైనాయి. బౌద్ధ మతంలో ఉన్న ప్రధాన విషయం సంఘ నిర్మాణం. బ్రాహ్మణులను క్షత్రియులను ఎప్పుడూ హిందూ మతానికి గురువులు. ఉపనిషత్తుల్లో అనేకం క్షత్రియులచే వ్రాయబడ్డాయి. యజ్ఞాది కర్మ విషయాలు బ్రాహ్మణులు వ్రాసారు. భారతదేశంలో మహానుభావులైన గురువులు క్షత్రియులే. వారి బోధనలో ఒక సార్వజనీత్వం ఉంది. బ్రాహ్మణులైన ప్రవక్తలు ఇద్దరిని మినహాయిస్తే ప్రత్యేక వైశిష్ట్యం గలవారు వారే. బుద్ధుడు, రాముడు, కృష్ణుడు భగవంతులుగా ఆరాధింపబడుతున్న ఈ ముగ్గురు క్షత్రియులే. ప్రశ్న: ఈ శాఖలు, ఈ కర్తలు, ఈ వేదాలు మొదలైనవి ఆత్మజ్ఞానానికి సహాయకారాలగునా?
సమాధానం: బహుసాక్షాత్కారమైన తర్వాత మానవుడు వీటన్నింటినీ త్యజిస్తాడు. పూజ పురస్కారములు దానికి తోడ్పడేటంత వరకు అవి సరైనవే. వాటికి ఆ శక్తి పోతే మనం వాటిని మార్చాలి. పండితుడు పామరుని ద్వేషింపనక్కర్లేదు. పామరుడు తాను ఒక మార్గంలో పోతుంటాడు. విద్వాంసుడు ఆ మార్గాన్ని నశింపజేయనక్కర్లేదు. అతడికి మంచి మార్గం ఉపదేశించాలి. అతడు బాగుపడేట్లు చూడాలి. ప్రశ్న: వేదాంతం వ్యక్తిత్వాన్ని, సాంఘిక నీతిని గురించి ఏమనుకుంటుంది? సమాధానం: నిజమైన వ్యక్తి ఆ పరమాత్ముడే. మాయా ప్రభావం వల్లనే మనం జీవులమని తలుస్తాము. బాహ్యానికిలా గోచరించిన యథార్థమైనది చైతన్యం ఒక్కటే, వస్తువు ఒక్కటే. అయినప్పటికీ మాయ చేత అది అనేకంగా కనిపిస్తూ ఉంది. ఈ నానాత్వం మాయలో ఉంది. అయినప్పటికీ ఆ మాయలోనూ ఏకత్వాన్ని పొందవలననే ప్రయత్నం కూడా ఉంది. ఈ విషయం సర్వసంగ నీతుల్లో, అన్ని జాతుల యొక్క నీతి మార్గాల్లో ఉంది. ఎందుకంటే ఇది జీవలక్షణంలో ఒక భాగం. తాను ఒక్కటే కావటానికి జీవుడు చేసే ప్రయత్నమే అది. జీవుడు ఈ ఏకత్వం కోసం పడే బాధనే సంఘనీతి అని, వ్యక్తినీతి అని చెబుతాము. కాబట్టి వాటిని సదా అభ్యాసం చేయాలి. ప్రశ్న: ఈ సంఘనీతి అనే దానిలోని ఎక్కువ భాగం వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధం గురించి కాదా? సమాధానం: అవును, పరబ్రహ్మ మాయలోని భాగం కాదు. ప్రశ్న: జీవుడే దేవుడని, బ్రహ్మమని మీరు చెబుతున్నారు. జీవుడికి జ్ఞానం ఉందా? సమాధానం: బహిరంగ ప్రకటనమే వ్యక్తిత్వం. అక్కడ ఉండే వెలుతురే జ్ఞానం. అందుచేత ఆ బ్రహ్మ పదార్థం యొక్క వెలుతురును జ్ఞానమని పిలవడం సరికాదు. బ్రహ్మజ్ఞానం సాపేక్షిక జ్ఞానానికి అతీతమైనది. ప్రశ్న: అయితే సాపేక్షిక జ్ఞానం పరిజ్ఞానంలోని భాగం కాదా? సమాధానం: ఒక విధంగా అవుతుంది. ఒక బంగారపు ముద్దను పలు విధాలైన నాణాలుగా మార్చవచ్చు. అక్కడ కూడా అంతే. ఆ మహాచైతన్యం చిన్న చిన్న జ్ఞానులుగా విడిపోతూ ఉంది. అది అంతఃకరణానికి అతీతమైన స్థితి, జాగ్రత్త స్థితి, మేలుకొన్నప్పటి స్థితి, అజ్ఞాత స్థితి అంటే తెలియని స్థితి. ఈ రెండు దానిలోనే ఉన్నాయి. ఈ స్థితిని పొందినవాడు సర్వజ్ఞానానికి నిలయమైన వాడు. ఒకడు తానొక జ్ఞానినని అనుకునవలసి వస్తే తానొక మెట్టు క్రిందికి దిగవలసి ఉంటుంది. జ్ఞానం కొంచెం క్రిందిది. మాయలోనే మనకు జ్ఞానం అలవడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తుండే లేవండి మేల్కొండిలో పార్ట్ 15లో ప్రశ్నోత్తరాలు కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 16లో మాయా భ్రాంతి గురించి చెప్తాను. వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 15లో ప్రశ్నోత్తరాలు కంప్లీట్ అయింది. నేను చెప్తుంది లేవండి మేల్కొండలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే నా ఛానల్ పేరు వెంకట తాడి. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.